హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుడ్లు కూరను ఎండు చేపలు వండుతున్నాను. ఇగో ఈ కుక్క సావిడేలు అంటారు. ఇవి మామూలుగా ఇవి రెండు తీసుకున్నాను. రెండు ముక్కలు కోసుకొని కడుక్కొని పెట్టుకున్నాను. ఇందులోకి కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇదేనో కొంచెం జీలకర్రను, కొంచెం ఆవాలను, మెంతులు కలిపి పొడి చేసుకున్న పొడి ఇది. ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. దీనికి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పిసికి గుజ్జు కింద తీసుకొని పెట్టుకున్నాను. ఇదిగో బాండీ పెట్టాను. ఇదిగో పొయ్యి వెలిగిస్తున్నాను. నూనె కూడా వేసాను, ఆయిల్. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పసుపు వేస్తున్నాను, కొంచెం గుడ్లు వేపటానికి. గుడ్లు వేపుకోవాలి. ఇది ఏరుశనక్కాయ నూనె వలన కొంచెం నురగ వస్తుంది. ఏగినయ్యి గుడ్లు తీసుకుంటున్నాను. ఎక్కువ వేపకూడదు గుడ్లని. ఇందులో ఇప్పుడు ఎండు చేపలు వేస్తున్నాను. ఇదే ఆయిల్లో ఎండు చేపలకు కూడా వేపుకోవాలి. ఇక ఈ ఏగినవి అంటే ఇలా వేపుకుంటే నీసు వాసన ఉండదు, బాగుంటాయి. ఇక చేపలు ఏగినవి ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఎందుకంటే వీటిలోకి కొంచెం ఆయిల్ పడుద్ది. కొంచెం తక్కువ మంట మీద వేపాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు తొందరగా వేసేయి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కొంచెం పసుపు ఉంది కదా, ఆ పసుపు కూడా వేయించుకుంటున్నాను. ఇదిగో కరివేపాకు కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను.
మంట సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టకూడదు. ఇగో ఉల్లిపాయలు కొంచెం మగ్గినవి. ఇలా మగ్గినప్పుడు మనం ఏం చేయాలంటే కారం, ఉప్పు వేసాను ఆల్రెడీ, కారం కూడా వేస్తున్నాను. కారం సరిపడా వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసినా బాగోదు. కొంతమంది నీసుకోరు కదని ఎక్కువ కారం వేస్తారు, నేను తగు మాత్రమే వేసుకుంటాను. ఇలాగ సిమ్లోనే ఉండాలి, హైలో పెట్టకూడదు. ఇలాగ మగ్గాలి కొంచెం, ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు అందులో వాటర్ వేసుకోవాలి. ఇదో కొంచెం మగ్గినాయి కదా, ఇలా మగ్గాలి, కొంచెం మగ్గితేనే బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలుగా. ఇగో ఫ్రెండ్స్, ఇగో ఉల్లిపాయ ముక్కలు ఇలాగా మగ్గినవి. ఇగో చూడండి, ఇలా మగ్గినవి. ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తున్నాను. మనం ఇప్పుడు ఇందులోనూ ఉప్పు, కారం అవి ఇప్పుడు చూసుకుంటే మనం వేసుకోవచ్చు. ఇవి కొంచెం అటు ఇటు కాదు, కొంచెం నీళ్లు బాగా కొంచెం మరిగిన తర్వాత అప్పుడు అందులో ఎండు చేపలను గుడ్లు వేసుకోవాలి. అప్పుడు చూపిస్తాను, చింతపండు పులిపేది వేస్తాను కదా, అప్పుడు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మూత పెడుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇప్పుడు మూత తీస్తున్నాను. ఇదిగో ఇలాగా మరగాలి, నీళ్ళు మరిగిన తర్వాత అప్పుడు మనం ఎండు చేపలు వేసుకోవాలి. ఎందుకంటే ముందే వేసామనుకో అవి ఏంటంటే ఉడికిపోయి బాగా ఇదైపోతాయి. ఇప్పుడు అన్నీ వేసుకుంటే మనకు చేప ముక్కలు పాడవు, బాగుంటాయి. కొంతమంది ఏంటంటే ఉప్పు కారంతో పాటు వేసి అలాగే వండుతారు, నేనైతే ఇలాగ చేస్తాను. ఇలాగనుకో చేపలు పాడవు, విడవకూడదు. చక్కగా ఇలాగ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక పావు గంట అలాగ అయిన తర్వాత అప్పుడు అందులో చింతపండు పులుపు వేసుకొని గుడ్లు వేసుకుంటే అప్పుడు కొంచెం మసాలా వేసుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మట్టుకు ప్రస్తుతానికి ఇదిగో ఎండు చేపలు వేసాను. ఇదిగో ఇలాగ వేసుకోవాలి, వేసుకుంటే ఈ ఎండు చేపలు ఉడుకుతాయి. ఇప్పుడు మంట తగ్గిస్తాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, దించే ముందు కొంచెం వేస్తాను. ఇగో ఇప్పుడు ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోనూ కొంచెం మంట తగ్గించుకొని మనం ఇప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలి. ఇగో పులుపు కూడా వేస్తున్నాను. ఎండు చేపలు ఏంటంటే మనం వేడి నీళ్ళతో కడుగుతాం కనిపెట్టి అందుకు తొందరగా ఉడికిపోతాయి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు గుడ్లు వేసిన తర్వాత చూపిస్తాను. ఇదిగో ఇప్పుడు మూత తీస్తున్నాను. ఇదిగో ఇలా ఉడకాలి, ఉడికితే చేపలు బాగుంటాయి. ఎడపో ఇలాగైతే నీకు చేపలాగే ఉంటాయి. ఇలాగ వండుకొని ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు ఇగో గుడ్లు ఘాటు పెట్టుకొని ఇగో గుడ్లని వాటిలో వేస్తున్నాను. ఈ గుడ్లు వేసిన తర్వాత ఇదిగో ఇందులోని పౌడర్ వేస్తున్నాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర చేసిన పౌడర్ వేస్తున్నాను.
ఇది వేసుకుంటే బాగుంటుంది, మసాలా కన్నా ఇదే బాగుంటుంది. అంటే చింతపండు పులుపు వేస్తున్నాం కనిపెట్టి ఇందులోకి ఇది బాగుంటుంది మసాలా కన్నా. ఒక్క నిమిషం ఇలాగ ఉంచి కొంచెం హైలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మసాలా వేసాను కదా, ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఒకవేళ పులుసు కావాలి అనుకున్న వాళ్ళు ఇలాగ మామూలుగా పట్టేసుకోవచ్చు. ఇలా పులుసుగా కొంచెం కలుపుకుంటానికి ఉండాలనుకున్న వాళ్ళు ఇలాగ వేసుకోవచ్చు, ఉంచుకోవచ్చు. లేకపోతే కొంచెం దగ్గరగా బాగా కొంచెం దగ్గరగా ఉండాలనుకున్న వాళ్ళు కొంచెం ఒక 5 నిమిషాలు ఉంచితే ఆ దగ్గరికి అవుతుంది, అప్పుడు కట్టేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎగురుగానే ఉంచుతాను, మరీ పులుసుగా కాకుండా అటు దగ్గరగా కాకుండా ఎగురుగా కొంచెం కలుపుకునేలాగా ఉంచుతాను. ఇంతే ఫ్రెండ్స్, గుడ్లు ఎండు చేపల కూర రెడీ అయిపోతుంది. మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి, మీరు ఎలాగ చేస్తారో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇదిగో పొయ్యి అయితే కట్టేస్తాను. ఇదిగో ఎగిరిపోయింది. ఇలాగ కొంచెం కలుపుకునేలా గ్రేవీలాగా ఉంటే బాగుంటుంది, అందుకే ఇంకా నేను కట్టేస్తున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గుడ్లు కూర ఎండు చేపలు రెడీ అయిపోయింది. ఇదిగో ఆయిల్ కూడా సపరేట్గా అవుతుంది కదా, ఇటువంటిప్పుడు కట్టేసుకుంటే మనకి సరిపోద్ది, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మరి ఉంటాను, గ్యాస్ కట్టేస్తున్నాను.